and stand ready to support them అంటూ కూడా our thoughts are with the passengers, crew, first responders and all affected అంటూ కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. మేము సపోర్ట్గా ఉంటామని కూడా చెప్పారు. రైట్, మనం మాట్లాడదాం. సో చెప్పండి, అంటే దీనికి సంబంధించి చూసుకుంటే కూడా కుట్ర అనేది దాగుంది, ప్రమాదం అంటూ చెప్తున్నారు. మరోవైపు చూస్తే ఒక ప్రయాణికుడు ఆకాష్ అనేటువంటి ప్రయాణికుడు ఢిల్లీలోనే టెక్నికల్ సమస్యను గుర్తించాను, ఎయిర్పోర్ట్ అధికారులకు కూడా నేను చెప్పాను, ఈ ఎయిర్ ఇండియా వాళ్ళకి కూడా సమాచారం ఇచ్చాను, అయినా పట్టించుకోలేదు, నేను అహ్మదాబాద్లో దిగిపోయానంటూ కూడా చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం వైరల్గా మారింది. ఏమంటారు మీరు? ఇప్పుడు ఈ జరిగిన సంఘటన ఏదైతే జరిగిన సంఘటన ఉందో ఆ సంఘటన చాలా బాధాకర సంఘటన అండి. ఇప్పుడు వాళ్ళు మేడే మేడే మనకి సిగ్నల్ ఇచ్చినట్టుగా పైలట్స్ మనకు తెలుస్తుంది. అవును, మేడే మేడే అనేది ఎప్పుడు ఇస్తారంటే 2 ఇంజిన్స్ ఉంటాయి. 2 ఇంజిన్స్ ఫెయిల్ అయినా, పక్షులు దాడి చేసినా, అకస్మాత్తుగా ఏమైనా మంటలు వచ్చినా, అవాంఛిత సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు మాత్రమే మేడే మేడే అని వాళ్ళు సందేశాన్ని ఏటీసీ తెలియజేస్తారు. ఇక్కడ జరిగిన సందర్భంలో మనం చూడాల్సింది ఏంటంటే ఢిల్లీ నుంచి అహ్మదాబాదు అది ప్రయాణం చేసి వచ్చింది. ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఎయిర్ బ్రేక్స్ కోసం అది కొంత రిలీఫ్ టైం ఇవ్వాలి. అది ఎంత టైం ఇవ్వాలి, ఎంత టైం తర్వాత మళ్ళీ తిరిగి దాన్ని స్టార్ట్ చేయాలి అనే దాని వివరాలు నాకైతే తెలియవు. కానీ ఎంత బ్రేక్ ఇచ్చారు, ఆ బ్రేక్ ఇచ్చిన దాంట్లో కూల్ అయిందా లేదా అనే విషయం తెలియాలి. ఈ ఎయిర్ క్రాష్ అయినప్పుడు ఇది లాంగ్ జర్నీకి వచ్చేసింది ఫ్లైట్, అంటే అహ్మదాబాద్ నుంచి లండన్ దాకా వెళ్ళాలి కాబట్టి ఫ్యూల్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ క్రాష్ జరగగానే మంటలు కూడా బాగా వచ్చాయి, దట్టమైన పొగలు కూడా వచ్చాయి. కాబట్టి ఫ్యూల్ ఎక్కువ ఉండటం వల్ల లాంగ్ జర్నీ బండి కాబట్టి దీంట్లో ఫ్యూల్ బాగా ప్రమాదం భారీగా జరిగింది. లేకపోతే అంటే మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఇంజన్లు 2 కూడా ఫెయిల్ అయినట్టు తెలుస్తుంది. ఒకవేళ టేక్ ఆఫ్ కి ముందు కూడా వాళ్ళు అన్ని చెక్ చేసుకుంటారు కదా, ఫ్లైట్ లో చిన్న సమస్య ఉన్నా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది కదా. సో ఇక్కడ మనకి జరిగిన ఇన్సిడెంట్ లో అక్కడ భవనాలు, చెట్టు కూడా ఢీకొనడం, చెట్టు తాకడంతో కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అయినట్టు చెప్తూ ఉన్నారు. అంటే కారణం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు ఒక ఇంజిన్ బ్రేక్ అయితే 2వ ఇంజిన్ మీద రన్ అవుతుంది, ఎక్కడైనా టేక్ ఆఫ్ చేసుకునేందుకు అవకాశం వస్తుంది. 2 ఇంజిన్స్ ఒకేసారి బ్రేక్ అయిపోయినప్పుడే ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇది రీసెంట్ గా జరిగింది, హడ్సన్ రివర్ లో దింపాడు పైలట్. అప్పుడు కూడా ఇట్లానే 2 ఇంజిన్స్ క్రాష్ అయిపోయినప్పుడు హడ్సన్ రివర్ లో జాగ్రత్తగా దింపి ప్రయాణికులు, అప్పుడు దాంట్లో కూడా 120 మంది ఉన్నారు, అప్పుడు బతికిచ్చారండి. లేటెస్ట్ గా జరిగిన ఇన్సిడెంట్. పైగా ఇక్కడ 2 అంశాలు మనం గమనించాలి. ఒకటేమన్నా అది పాత పడిపోయిన విమానం, రెండోది బోయింగ్ 787 అనేది 777 అనేది. ఈ బోయింగ్ విమానాలు జనాలు ఎక్కువ మంది పడతారనే కానీ ఇవి చాలా సమస్యలతో ఉన్న వెహికల్స్. వీటికి చాలా అంతర్గత టిటానియంతో ఏదైతే టిటానియం వాడాలో ఆ పవర్ గల టిటానియం వాడకుండా వేరే టిటానియం వాడి దాన్ని తయారు చేశారు. కాబట్టి అది లోపభూయిష్టమైన విమానాలని ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విమానాల మీద చర్చ జరుగుతుందండి. ఈ బోయింగ్ 787 కానీ, బోయింగ్ 777 కానీ ఇవి చాలా ఏళ్ల నుంచి ఇదవుతున్నాయండి. ఇది పాత బండ్లు. వీటికి ఏంటంటే మధ్యలో బ్రేక్ టైం ఎక్కువ, మెయింటెనెన్స్ ఎక్కువ చేసుకోవాలి, మెయింటెనెన్స్ మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ పాత బండ్లు కాబట్టి ఎక్కడెక్కడ రీఫిట్టింగ్ చేసుకుంటూ వీటిలన్నింటినీ మళ్ళీ ఎక్కడికక్కడ ఇచ్చేసుకుంటారు. మెయింటెనెన్స్ లో ఏమైనా లోపం ఉంటుందేమో అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ దీంట్లో అంత దర్యాప్తు చేస్తే మొత్తం వచ్చేస్తాయి. ఇంకా కుట్రకోణం అయితే కనపట్లేదు, ఆ మెయింటెనెన్స్ లోపం వల్లే జరుగుతుందనే నా అభిప్రాయం. ఎందుకంటే ఇది పాత బండి కాబట్టి. రైట్ రవిశంకర్ గారు, మనకి కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు మీరేమంటారు? ప్రభుత్వం